రెబల్ స్టార్ కెరియర్లోని విచిత్రమైన సినిమా స్పిరిట్. ఇది రిలీజ్ అయ్యాక చెప్పాల్సిన మాట, కానీ ఒక కోయిల ముందే కూసింది. దాని పేరే వివాదాల వర్మ రామ్ గోపాల వర్మ. యానిమల్ పార్క్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోమన్న వర్మ సడన్ గా స్పిరిట్ మీద హైప్ పెంచాడు. తన వల్ల తన టీం మెంబర్స్ కూడా లీకులిచ్చారు, ఫీలర్స్ వదిలారు. మొత్తానికి రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి హింట్ ఇచ్చి పడేశాడు. అర్జున్ రెడ్డి యానిమల్ చూసిన జనం స్పిరిట్ వరకు వచ్చేసరికి పిచ్చెక్కిపోయేలా ఉన్నారు. కంటెంట్ దేశభక్తి అన్నారు. డెఫినెట్ గా లవ్ అండ్ లవర్ రొమాన్స్ వైల్డ్ గా ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ మూవీలో రొమాన్స్ వైల్డ్ కాదు, బోల్డ్ గా ఉండేలా ఉంది. హీరో జైల్లో పడ్డాకే ప్రేమలో పడతాడని తెలుస్తోంది. ఇంతకీ ఇది మణిరత్నం గీతాంజలికి రివర్స్ వర్షనా? మణిరత్నాన్ని రామ్ గోపాల్ వర్మ పూనితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉండబోతోందా? ఇంతకీ ఆ లీకు లాంటి హింట్ ఏంటి? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ లో లుక్ ఎలా ఉండబోతుంది? ఐపీఎస్ పాత్రని తెలుసు కానీ అసలు పోలీస్ డ్రెస్ లో కనిపిస్తాడా? పోలీస్ కటింగ్ ఉంటుందా? రెగ్యులర్ తెలుగు పోలీస్ ఆఫీసర్లా హీరోయిజం ఉండబోతుందా? లేదంటే సందీప్ రెడ్డి వంగ సినిమా కాబట్టి రౌడీ పోలీస్ లానే ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఉండబోతుందా? ఈ డౌట్లకు ఓ సాలిడ్ సమాధానం దొరికినట్టే ఉంది. ఓ రకంగా 2 సీన్లు బయటకు రావడానికి రీజన్ రామ్ గోపాల్ వర్మనే అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ తన బర్త్డేని యానిమల్ పార్క్లో తన స్టైల్లో చేసుకోవాలన్న వర్మ ఆ ప్రాసెస్లోనే తన టీం పుణ్యమాని స్పిరిట్లో 2 సీన్లు బయటకు పొక్కడానికి కారణమైనట్టున్నాడు. అయినా అవేమంత లీకులు అనుకోవడానికి లేదు. జస్ట్ ఇందులో హీరో పాత్ర ప్రేమ ఎంత వైల్డ్గా ఉంటుందో తేల్చే సీన్లవి. ఆల్రెడీ దీపికా పదుకునే టీమే తనని ఇందులోంచి గెంటేశారని, తనకి చెప్పిన కథనే బయట ఆల్రెడీ లీక్ చేసిందన్నారు. ఎన్ని లీకులు చేసినా తన సినిమాకి ఏమీ కాదని సందీప్ కూడా తేల్చాడు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే స్పిరిట్ మూవీలో హీరో ప్రేమ చాలా వెరైటీగా ఉండబోతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి జైలు పాలవటం ఆడియో గ్లిమ్స్ విన్న ఎవరికైనా అర్థమవుతుంది. కాకపోతే హీరో జైల్లో పడ్డాకే ప్రేమలో పడతాడని తెలుస్తుంది. అది కూడా ఎనిమి లాంటి ఒక రౌడీ చెల్లితో హీరో ప్రేమలో పడతాడట. అది కూడా జైల్లో ఆ రౌడీని చూడ్డానికి వచ్చినప్పుడు మనసు పారేసుకునే హీరో ఆ రౌడీ చనిపోయాక శ్మశానంలో అదే రౌడీ చెల్లితో ప్రేమలో పడతాడని తెలుస్తుంది. అదే నిజమైతే సందీప్కి పూరి సినిమాలో నచ్చిన ఏక్ నిరంజన్ స్టైలే ఇక్కడ ఫాలో అయినట్టు. అందులో రౌడీ చెల్లితోనే హీరో ప్రేమలో పడతాడు. అదే ఇక్కడ సందీప్ స్టైల్లో జైల్లో శ్మశానంలో హీరో ప్రేమలో పడటం కాస్త వైల్డ్. సందీప్ రెడ్డి సినిమాలంటేనే విచిత్రమైన ప్రేమ కథలు. అర్జున్ రెడ్డిలో జూనియర్ని చూడగానే ప్రేమలో పడే రౌడీ డాక్టర్, అదే యానిమల్లో ఫంక్షన్లో అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయే రౌడీ రిచ్ కిడ్. ఇప్పుడు సీన్లోకి పోలీస్ వచ్చాడు. జైల్లో పడ్డాకే ప్రేమలో పడే రౌడీ పోలీస్. సో సందీప్ తన స్టైల్లోనే మరో వైల్డ్ లవ్ స్టోరీ చెప్పబోతున్నాడని తెలుస్తోంది.